ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన కోర్టు కేసు గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ ఎగ్జామ్ 2023ది. సో తదుపరిది సెలక్షన్ పరిస్థితి, ఇక తర్వాత కొత్త నోటిఫికేషన్, దాంట్లో ఎన్ని పోస్టులు ఉండొచ్చు. సో దీని గురించి కూడా మాట్లాడుకుందాం. సో దీని గురించి చెప్పే ముందు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సో కోర్టు కేసు వచ్చేసరికి ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను వీడియో పెట్టేశాను ఆల్రెడీ. అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రక్రియ ఏదైతే ఉందో అది కొనసాగించేస్తారు. త్వరలో దీనికి సంబంధించిన సెలక్షన్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది స్పీడ్గానే. ఇక ఆ తర్వాత పోస్టింగ్లో కూర్చోబెడతారు. ఇక వేరే పైకి వెళ్తారా వెనక్కి వెళ్తారా అనేది పక్కన పెట్టినట్టయితే మీకైతే మార్గం అయితే సుగమం అయిపోయింది. ఇక ప్రాబ్లం ఎటువంటిది ఉండదండి. ఇప్పటికే 3 ఏళ్ళు అవుతుంది దగ్గరగా అప్రాక్సిమేట్గా చూసుకుంటే. సో ఇక ఇప్పుడు ఆల్రెడీ రాసిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇక తదుపరివి చేయాల్సినవి ఏంటంటే చేసుకోవటమే మీరు ఇక. ఓకేనా? సో ఇక ఆ తర్వాత కొత్త నోటిఫికేషన్ అయితే త్వరలో ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేయనున్నారని ఇంతకుముందు చెప్పానండి. తొలుత పండగ ముందు రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు ఫిబ్రవరిలో రిలీజ్ చేసేదానికి సన్నాహాలు చేస్తూ ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది. అయితే ఈ గ్రూప్ 2లో వచ్చేసరికి అయితే ఈసారి పోస్టులు భారీగా ఉండనట్టయితే చెప్తూ అన్నారు. భారీగా అంటే ఓ 15-16 వాళ్ళు డిఎస్సి పోస్టులా కాదండి, ఒక 6,000 నుంచి 7,000 వరకు పోస్టులు ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా అయితే నడుస్తూ ఉన్నది. మరి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే కానీ దీనికి సంబంధించిన పోస్టుల వివరాలు తెలియదు. మొత్తానికైతే పోస్టులు అయితే పెరగనున్నాయి బాగానే ఈసారి కూడా. సో ఇదండి ఓవరాల్గా అయితే ఏపీపీఎస్సి గ్రూప్ 2 సంబంధించిన పాతదైతేనేమి, ఇప్పుడు రాబోయే కొత్తదైతేనేమి అప్డేట్ అనమాట. నిరంతరంగా మీకు అప్డేట్ ఇస్తాను. మీకు ఏమైనా వీడియోలు కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.